బ్రేకింగ్ చూస్తున్నాం. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ ముగిసింది. దీంతో ఈడీ అధికారులు కవితను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. కోర్టు ఈడీ కస్టడీని పొడిగిస్తుందా లేక జ్యుడిషియల్ కస్టడీ విధిస్తారా అనే అంశంపైన ఉత్కంఠ నెలకొంది. ఇప్పటి వరకు కవిత 10 రోజుల పాటు ఈడీ కస్టడీలో ఉన్నారు. లిక్కర్ స్కామ్ కేసులో కవితను మొత్తం 10 రోజుల పాటు కవితను విచారించింది ఈడీ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ప్రారంభ దశ నుంచి ఒక్కో పాయింట్ను కవితను అడుగుతూ అధికారులు విచారించారు. ఈ కేసులో అప్రూవల్గా మారిన వాళ్ళు ఇచ్చిన సమాచారాన్ని ఆమె ముందు ఉంచి ప్రశ్నించినట్లు తెలుస్తుంది. ఇతర నిందితులతో ఆమె జరిపిన వాట్సాప్ చాటింగ్లపై ఆరా తీసినట్లు సమాచారం. నిందితులతో ఏ రకమైన సంబంధాలు ఉన్నాయి, ఎవరెవరిని ఎక్కడెక్కడ కలిశారు లాంటి విషయాలపై సమాధానం రాబట్టేందుకు ఈడీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. కొన్ని ప్రశ్నలకు సమాధానాలను ఇచ్చిన కవిత మరికొన్ని ప్రశ్నలకు సమాధానాలను దాటవేసినట్లు కూడా తెలుస్తుంది. మరోవైపు కవితకు బెయిల్ కోసం ఆమె కుటుంబ సభ్యులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కవిత భర్త అనిల్ ఢిల్లీలోనే ఉన్నారు. ఆమెకు బెయిల్ ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరి కోర్టు ఇవాళ ఆమెకు బెయిల్ మంజూరు చేస్తుందా లేక ఎలాంటి తీర్పునిస్తుందనేది ఉత్కంఠ రేపుతుంది. ఒకవేళ కోర్టు కవితకు జ్యుడిషియల్ కస్టడీ విధిస్తే ఆమెను తీహార్ జైలుకు తరలిస్తారు అధికారులు.